హాయ్ ఫ్రెండ్స్, హలో అండి, నమస్తే. నా పేరు శ్రీనాథ్. ఎలా ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్? సో ఈరోజు ఒక అద్భుతమైన టాపిక్ మాట్లాడుతున్నామంటే అబౌట్ ద థాట్స్. మన ఆలోచనల గురించి మనం మాట్లాడుతున్నామండి. బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ వాట్ యు థింక్. యువర్ థాట్స్ రన్ యువర్ లైఫ్. బా, జాగ్రత్తగా ఆలోచించే బై అంటున్నాం, రైట్? నిజమా కదా? మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. వీఆర్ రన్నింగ్ విత్ థాట్స్, రైట్? ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్కరికి థాట్స్ అంటే ఆలోచనలు 1,96 వస్తాయి మనకు. నిజమా కాదా చెప్పండి? పొద్దున్న లేవగానే అంటే పడుకున్నప్పుడు అంటే అది వేరే విషయం. లేవగానే పడుకున్నప్పుడు కూడా ఆలోచనలు ఉంటాయి. ఎప్పుడు నిరంతరమైన ఆలోచనలు ఎప్పుడు కూడా ఉంటాయండి. కాకపోతే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ ఆలోచనలు రేసు గుర్రాలై పరిగెడతా ఉంటాయి మనకు తెలియకుండానే, రైట్? నేను మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఓకే. అంటే ఒక థాట్ ఒక దాని నుంచి పెట్టుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టార్గెట్ అనేది ఎట్లా అచీవ్ చేసుకోవాలి? ఒక ఆలోచన రావాలి, థాట్ అనేది దాని గురించి మనము ఒక్కసారి చూద్దామండి. నేనేమంటున్నానంటే ఒక వ్యక్తికి అంటే అప్పట్లో ఒక ఆటవిక స్థితి ఉండేది. వేట మీద ఆధారపడి ఉన్న వ్యక్తి గురించి మనం మాట్లాడదాం. ఓకే. ఒక వ్యక్తి అరే! ఈరోజు మన పొట్ట నింపుకోవడానికి అట్‌లీస్ట్ ఏదో ఒక కుందేలుని వేటాడాలని డిసైడ్ అయ్యాడండి. రైట్. బాగుంది. ఆకలి తీర్చుకోవాలంటే, ఫ్యామిలీకి తీర్చుకోవాలంటే ఒక కుందేల్లో ఏవో పట్టుకుంటే అయిపోతది. ఈజీగా దొరికిపోతాయి గదా! అది అనేసి వేటగాడు ఎళ్ళాడు. ఓకే. అడవికి. అక్కడ కుందేలు కనపడింది. బావుంది. దాన్ని పట్టుకోవాలి గదా! దానికి గాలమేయాలి. ఊరికే దొరుకుతదా? రా 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 కుందేలంటే దొరకదు గదా! రైట్ మై డియర్ ఫ్రెండ్స్. సో, కుందేలు చూసాడు. ఓకే. బావుంది. దాన్ని పట్టుకోవడానికి ట్రై చేయాలి యాక్చువల్‌గా. అంతలోపల ఇంకొకటి ఏదో దొరికింది. ఏంటి? ఒక జింక దొరికిందనుకోండి. ఇది వదిలేసి ఆడి థాట్ అలా ఎళ్ళిపోయింది. ఏంటి? కుందేలు నుంచి జింక మీదకెళ్ళిపోయింది. పోనీ జింక దొరుకుతదా? దాని గురించి ఏమైనా వెంటాడావా? దాన్ని ఇంకేమైనా జేశావంటే అంతలోపల ఇంకొక దుప్ప దొరికిందండి. ఏది? జింక నుంచి దుప్ప. పోనీ దాన్నేమైనా పట్టుకోగలిగావు కాబట్టి ఈ 2 వదిలేసి దుప్పకెళ్ళిపోయావు. రైట్. దుప్పేనేమైనా పట్టావా అంటే ఇంకొకటి ఏదో కనపడింది ఆడికి. అది వదిలేసి లాస్ట్‌కి దాని మీదకెళ్ళిపోయింది. ఇంకొక జీవం మీదకి. రైట్? అంటే ఫైనల్లీ ఒకటి కుందేలు, జింక, దుప్ప, ఇంకొకటేదో జీవం దొరికింది. దాని గురించి చూస్తా ఉన్నాడు. అంటే వాడి మైండ్ సెట్ ఫైనల్లీ ఏమైంది మై డియర్ ఫ్రెండ్స్? అది కూడా దొరకలే లాస్ట్‌కి. లాస్ట్‌కి ఏమి దొరకకుండా ఇంటికెళ్తే వాడి కడుపు మారిపోయింది. వాడి ఫ్యామిలీ కడుపు మారిపోయింది. అంటే ఒక థాట్ అండి. అంటే ఫస్ట్ నువ్వు కొట్టాలనుకున్నది కొట్టు. తర్వాత ఇంకోటి కొట్టు. 10 కొట్టురు భయ్ ఎవడిదంటాడు. అది కొట్టకుండా అంటే ఫస్ట్ నీ పాస్ మార్క్ అంటున్నా గదా! నువ్వు 100కి 100 సాధించలేవు. అది వేరే విషయం. ఫస్ట్ నువ్వు పాస్ గా. 35 మార్కులు పాస్ కావాలి అనేది కాన్సెప్ట్ ఎజెండా. అది వదిలేసి ఇంకా లాస్ట్‌కి ఏం నేర్చుకోలే. లాస్ట్‌కి పాస్ కూడా కాలే లాస్ట్‌కి. అలాంటి థాట్ అనేది ఒకటుంది. రైట్. ఇంకొంచెం ఎగ్జాంపుల్ తీసుకుందాం. 'మిల్కా సింగ్' మీకు ఐడియా ఉంటది. 'మిల్కా సింగ్' గురించి మీరు మూవీస్ చూసి ఉండొచ్చు. ఓకే. ఒక 'మిల్కా సింగ్' అనే వ్యక్తి ఎప్పుడైతే అలా జాయిన్ అయ్యాడో ట్రైనింగ్‌కి, అద్భుతంగా రన్నింగ్ చేస్తాడు. మనకు తెలిసిందే కదా విషయము. ప్లస్ సినిమాల్లో ఆల్రెడీ చూసాం. వి హావ్ బీన్ సీన్ వాచ్ మూవీస్, రైట్? 'మిల్కా సింగ్' మనకు ఊరికే పరిచయం కాలేదండి. ఆయన దగ్గర కొంత కఠోర పరిశ్రమ ఉంది. బిన్ వర్క్డ్ సో మచ్. ఓకే. ఆ విధంగా మనకు ఒక మంచి స్పోర్ట్స్ మ్యాన్, రైట్? అపార్ట్ ఫ్రమ్ దట్ ఆయన ఫస్ట్ ఏం చూసాడంటే ఎంతోమంది వర్క్ చేస్తున్నారు. లైక్ ట్రైనింగ్ అని కాదు గానీ పరిగెడతా ఉన్నారు. అరే బాబు! నువ్వు ఈ టైంలో వచ్చావంటే ఎవరైతే వస్తారో వాళ్ళకి రోజుకు ఒక గ్లాసుడు పాలు ఇస్తాము అదనంగా అన్నారంట. ఫస్ట్ టార్గెట్ మన 'మిల్కా సింగ్‌కి' ఏమొచ్చిందంటే నాకు రోజు ఒక గ్లాస్ పాలు దొరుకుతాయి అని డిసైడ్ అయ్యాడు. యెస్. దాని కొంచెం ప్రయత్నించాడు. కొంత ప్రయత్నించడం జరిగింది. ఆ గ్లాసు పాలు అచీవ్ చేశాడు. ఆళ్ళు చెప్పిన టార్గెట్ టైమ్‌లో వాళ్ళు పరిగెత్తడం జరిగిందండి. ఓకే. నెక్స్ట్ ఏం చేశాడంటే, బాస్ మీరు ఇప్పటిదాకా ట్రైనింగ్‌లో ఉన్నారు. దో దోస్ హూ బీన్ అచీవ్డ్ దట్ టైమ్. ఈ టైమ్‌లో ఇది చేస్తే ఈ విధంగా అయితే మిమ్మల్ని ట్రైనింగ్ నుంచి ఒక జాబ్ అనేది ఇవ్వడం జరుగుతది మీకు. అది కూడా ఫస్ట్ ప్రయారిటీలో అంటే, నెక్స్ట్ టార్గెట్ ఏంటి అంటే, ఆ టార్గెట్ మిల్కా సింగ్ అచీవ్ చేశాడు. సూపర్. నెక్స్ట్ ఇంకొక టార్గెట్ ఏంటి అంటే, యెస్. యూ బీన్ అడ్మైర్డ్ విత్ ద ప్రైడ్. ఓకే. ఎప్పుడైతే నువ్వు
ఏదైతే కాంపిటీషన్లో ఒక మంచి ప్రైజ్ కొట్టావంటే నీకు ఇది అంటే ఎస్, ఆయన అది కూడా కొట్టాడు. అంటే స్టెప్ బై స్టెప్ రావడం జరిగింది మై డిఫరెన్స్. ఇట్స్ వెరీ గుడ్. అంటే అది ఒక థాట్కి సంబంధించింది, ఒక ఆలోచన. అంటే ఆలోచన చేస్తే అయిపోతుందా? 1,90,000 ఆలోచనలు ప్రపంచంలో అందరికి వస్తాయండి, భూమి మీద ఉన్న వాళ్ళందరికీ వస్తాయి. బట్ ఆలోచనని ఎవడు కొట్టగలడు అంటే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం మై డిఫరెన్స్. వీ గోయింగ్ టు డిస్కస్ దట్, రైట్? సో ఆలోచన శక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది, తప్పులేదు. ఓకే, అది ఏంటి, ఏ విధంగా సైంటిఫికలీ యూ గోయింగ్ టు సీ దట్, వాట్ యు సే, రైట్ మై డిఫరెన్స్. సో ఆలోచన, ఒక థాట్ వచ్చిందంటేనే కదా అన్ని జరిగాయి. ఒక వేటగాడికి ఒకటి లాస్ట్కి వాడు ఫుడ్ కూడా దొరకలే, అది వేరే విషయము. తర్వాత మన మిల్కా సింగ్ అంటున్నాను నేను, ఆయనకి ప్రతి ఒక్కటి అచీవ్ చేసుకుంటూ వెళ్ళాడు. అంటే ఒక టార్గెట్ ఒక్కటే ఉంది కాబట్టి, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సింపుల్గా ఇలా గీస్తున్నానండి, ఇలా గీసాను. ఓకే, తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక థాట్ వచ్చింది. ఎలా? ఇలా వచ్చింది థాట్, చూడండి. సో వెరీ క్లియర్, రైట్? దట్ దిస్ ఈజ్ నథింగ్ బట్ థాట్. ఓకే, ఒక ఆలోచన. THOUGHT. ఓకే మై డిఫరెన్స్. ఓకే, ఇక్కడ మనం గీస్తున్నాము, ఒక థాట్ వచ్చింది. ఈ థాట్ వచ్చినాక ఏం జరగవచ్చు మన లైఫ్లో? బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన యూనివర్స్ మొత్తం, యూనివర్స్ అంటే ప్రపంచము, ప్రపంచం అంటే ఓన్లీ ఇది కాదండి, విశ్వం మొత్తం కూడా ఏమిటో తయారైంది? నథింగ్ బట్ మెటీరియల్. ఏంటి? మ్యాటర్. MATTR, మ్యాటర్. సరే, ఈ మ్యాటర్ ఏంటి అంటే నథింగ్ బట్ మనకు తెలిసింది బై డిఫరెన్స్. ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ పార్టికల్స్. పార్టికల్స్ అంటున్నాను. పార్టికల్స్ అంటే ఏంటి? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్. ఈ ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్, ఇంకా న్యూట్రాన్స్. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఇక్కడ చూడండి, మెటీరియల్, మ్యాటర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ పార్టికల్స్. అదే మెటీరియల్ అండ్ మ్యాటర్, కలెక్షన్ ఆఫ్ పార్టికల్స్ కావచ్చు. పార్టికల్స్ ఏంటి? విచ్ ఇస్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూరాన్స్. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూరాన్స్ అంటే ఈ వీటితోనే తయారైంది మొత్తం విశ్వం అంతా. ఏమైనా కొత్తగా ఏమైనా చెప్తారా స్టోరీ ఏమన్నా? అరే భయ్, మాకు మాంసాలు ఉన్నాయి, ఆర్గాన్స్ ఉన్నాయి, 6 ప్యాక్లు ఉన్నాయి. నో బస్, యు ఆర్ మేడ్ అప్ ఆఫ్ మ్యాటర్. ఓకే, మ్యాటర్ అంటే ఏంటి? ప్రోటీన్, ప్రోటాన్స్, సారీ, పార్టికల్స్. పార్టికల్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్స్. ఈ విధంగా మన విశ్వం మొత్తం తయారైంది. మన మన భూమి ఎలా తయారైంది? ఇట్స్ అ మ్యాటర్, ఇట్స్ అ మ్యాటర్. ఓకే, మనకు 9 ఉన్నాయి గ్రహాలు, ఇన్ని ఉన్నాయి, అంతా కూడా మ్యాటర్, రైట్? ఇప్పుడు మన ఆలోచన శక్తికి వద్దాం. ఒక ఆలోచన ఏ విధంగా స్టార్ట్ అయింది చూద్దాము ఒకసారి. ఒక ఆలోచన అనేది ఒక వైబ్రేషన్ అనుకోండి. లైఫ్ అంటే విశ్వానికి ఒక శక్తి, ఒక శక్తి అనేది నథింగ్ బట్ ఎనర్జీ అంటాం. చూడండి ఎంత అద్భుతంగా ఒక తరంగాలుగా వెలువడిందో. సూపర్ కదా, ఫెంటాస్టిక్, రైట్? వాట్ యు సే? ఈ విధంగా ఒక థాట్ అనేది, ఒక థాట్ రావడానికి కారణము, ఆ థాట్ కి కొంత ఎనర్జీ ఇచ్చాం. ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ శక్తి, ఎనర్జీ అనేది. సో మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, వాట్ ఈజ్ ఎనర్జీ? ఎనర్జీ అంటే ఏం లేదు బాస్. ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్. అంటే ఎనర్జీని ఎవ్వడు క్రియేట్ చేయలేడు, అలా అనేసి దాన్ని డెస్ట్రాయ్ కూడా చేయలేడు. ఓకే, మరి ఎనర్జీ ఎట్లా వస్తుంది బాస్? ఈ ప్రపంచంలో ఎనర్జీ ఏ విధంగా క్రియేట్ అవుతుంది అంటే ఒక గాలి ద్వారా క్రియేట్ అవుతుంది. అలా బస్ అని వచ్చింది అనుకుంటే గాలి, రైట్? విండ్, తర్వాత సన్ లైట్, అది కూడా ఒక ఎనర్జీ. ఇంకా ప్రవహించే నదులు, సరస్సులు, అలా అంటే ఎత్తు పొలం నుంచి కింద పొలానికి వెళ్తూ ఉంటాయి. అదొక ఎనర్జీ. దాని నుంచి మనం ఒక ఎలక్ట్రిసిటీ కూడా తీస్తున్నాం. దట్ ఈస్ బట్ ఎనర్జీ, రైట్? ఇట్స్ వెరీ క్లియర్. అలాంటి ఎనర్జీని మన లైఫ్లో ఏ విధంగా క్రియేట్ చేయగలము? ఇందాక మనం అనుకున్నాము, ఒక వేటగాడి గురించి డిస్కస్ చేసాము, ఒక మిల్కా సింగ్ గురించి డిస్కస్ చేసాము. అంటే ఫోర్త్ పర్సన్, ఫోర్త్ థాట్, అంటే ఫోర్త్ థింగ్ ఏంటంటే ఒక థాట్ ద్వారా కూడా మనం క్రియేట్ చేయగలం ఎనర్జీ. గుర్తుపెట్టుకోండి, మూడు రకాలు చెప్పా. వన్ ఇస్ విండ్, వన్ ఇస్
వన్ ఈజ్ పారే ఫ్లో ఆఫ్ వాటర్, వన్ ఈజ్ సన్‌లైట్. ఈ 3 ద్వారా ఎనర్జీ. నాలుగో రకం ఏంటి అంటే నథింగ్ బట్ ఇట్స్ ఎ థాట్. ప్రొవోకింగ్ థాట్ అంటాం. ప్రతి ఒక్కరు గూడా. ఓకే. సో, కష్టపడేటోడు ఏంటి? వాడి పరిస్థితి ఏంటి? అనే ఒక చిన్న క్లారిటీ తీసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఒక మంచి థాట్ ఇచ్చాము. ఒక థాట్ అది పాజిటివ్ కావచ్చు, నెగెటివ్ కావచ్చు. ఏంటి అమెరికాలో ట్విన్స్ హౌస్ కూల్చారండి. అది మంచి థాటా? ఇట్స్ ఎ నెగెటివ్ థాట్. అది వాడు సాధించగలిగాడు. అంటే ఒక థాట్, ఆలోచన అది ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు. ఒక వ్యక్తి ఆలోచన చేశాడు. ఇంటర్నెట్ ప్రతి ఒక్కరు ఇప్పుడు వాడుతున్నారు గదా! అది అందరికి ఫ్రీగా ఉండాలి అని చేశాడు. లేదంటే దాని పేటెంట్ తీసుకుంటే ప్రతి ఒక్కడు గూడా ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వోడికి ఎట్లా పే చేస్తున్నారో అందరూ గూడా ఇంటర్నెట్ వాడితే వాడికి పే చేసేవాళ్ళు. సెకండరీ ప్రయారిటీ తర్వాత సెకండరీ. అంటే ఒక మంచి థాట్. అరే అందరికి ఫ్రీగా కావాలి డాటా అనే విషయం. ఇప్పుడు ఆ డాటా కొనడానికి మనం ఏదో డబ్బు పే చేస్తున్నాం. ఇట్స్ అ పాజిటివ్ థింగ్. పాజిటివ్ థాట్ అంటే చేయడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. సో, ఒకటి పాజిటివ్‌గా కావచ్చు, నెగెటివ్‌గా కావచ్చు, ఏదైనా కావచ్చు. దానికి ఒక ఎనర్జీ ఇచ్చినప్పుడు మాత్రము ఈ విధంగా ఎళ్తూ ఉంటది. ఓకే. అది నథింగ్ బట్ అంటే ఒక ఎనర్జీ అనేది మనం ఇచ్చినప్పుడు ఏం జరుగుతది? అది ఒక మ్యాటర్‌గా కన్వర్ట్ అవుతది. గమనించండి. ఓకే. ఇక్కడ చూసారు గదా! ఈ తరంగాలు ఏదైతే మనం ఆలోచన శక్తిని పెంచినప్పుడు అదొక మ్యాటర్‌గా కన్వర్ట్ అవుతది. మ్యాటర్ అంటే ఏంటి? నథింగ్ బట్ పార్టికల్స్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూరాన్స్. సూపర్ గదా! రైట్. సో, ఇక్కడ ఒకటి గమనించండి. మరి థాట్ ఇచ్చావు బానే ఉంది. రైట్. మరి ఏం చేయగలవు? థాట్ అనేది ఇచ్చావు. ఈ థాట్ నుంచి ఈ థాట్ ఇవ్వగానే అది పాజిటివ్ ఎనర్జీ కావచ్చు, నెగెటివ్ ఎనర్జీ కావచ్చు. ఆ ఎనర్జీ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఓకే. మన థాట్ ఏ విధంగా? థాట్ అనేది గదా! ఒక వేటగాడు వాడికి లాస్ట్‌కి కడుపు ఎండిపోయింది. మిల్కా సింగ్‌కి అన్నీ కొట్టాడు. పాజిటివ్ అండ్ నెగెటివ్. వాడు చేంజ్ అవుతూనే ఉంది థాట్ అనేది. సో, ఇది అద్భుతమైన సబ్జెక్ట్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. సో, ఇక్కడ నేను చెప్పబోతున్న విషయం ఏంటంటే గమనించండి. ఆహ్, సీ ఇంకొకటి తీసుకుంటున్నాను నేను. వన్స్ ఐ యామ్ టెల్లింగ్ యూ. ఐ యామ్ టేకింగ్ న్యూ వన్. ఓకే. సో, ఇక్కడ వెరీ క్లియర్‌గా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఒక థాట్‌ని మనం ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తామో, ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? ఇక్కడ మాస్టర్ అంటే ఈ థాట్‌ని మనం మాస్టర్ చేయగలిగితే మాస్టర్ ఆర్ అబ్జర్వర్ అనొచ్చు. లైక్ ఐడెంటిఫైయర్ అనొచ్చు. యూ కెన్ సీ డిఫరెంట్ పేర్లు పెట్టాం. మాస్టర్ అనుకుందాం. ఎప్పుడైతే మనం మాస్టర్ చేస్తామో అది ఒక ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి, అదొక మ్యాటర్‌గా కన్వర్ట్ అయ్యి, ఆ థాట్ అనేది ఎనర్జీ రూపంలో చెందుతుంది. ఆ ఎనర్జీ తర్వాత మ్యాటర్‌గా కన్వర్ట్ అవుతుంది. ఆ మ్యాటర్ నుంచి వాట్ ఇస్ ద మ్యాటర్? మ్యాటర్ ఈస్ నథింగ్ బట్ పార్టికల్స్ రైట్? సో, మ్యాటర్ అంటే ఏంటంటే ఆఫ్‌కోర్స్ మన 'మిల్కా సింగ్' సక్సెస్ కొట్టాలని డిసైడ్ అయ్యాడు. వర్క్ చేస్తున్నాడు. ఆయన ప్రతి ఒక్కటి ఆలోచన శక్తి పెరిగిందండి. ఆలోచన శక్తి ఏ విధంగా పెరగాలంటే, నీ ఆలోచనలు చాలా అద్భుతంగా ఉండాలి. చాలా రకాలుగా 1,96 ఆలోచనలు అనుకుంటావు సింపుల్‌గా. ఆ ఆలోచనలలో ఎంతోటువంటి దాని ఎఫిషియన్సీ పెంచగలిగితే, ఈ పార్టికల్స్ ఎక్కువ డెవలప్ అవుతాయి మై డియర్ ఫ్రెండ్స్. ఈ పార్టికల్స్ మ్యాటర్‌కి కావాల్సిన పార్టికల్స్ డెవలప్ అవుతాయి. ఈ మ్యాటర్‌కి కావాల్సిన పార్టికల్స్ ఎప్పుడైతే డెవలప్ అయ్యాయో ఏంటి? నాకు ఒక కారు గావాలి సింపుల్‌గా కార్. ఏంటి కార్ అనగానే అయిపోతదా? సీఏఆర్. సింపుల్‌గా ఓటి చెప్తున్నా షర్ట్ అంటాం. షర్ట్. మీరు ఒక మంచి చొక్కా కొనాలనుకున్నాం. అంటే మీ బుర్రలో ఉంది. ఎప్పుడైతే ఆ షర్ట్ కొనాలనుకున్నారో అది చాలా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే అరే! నాకు కావాలి, కావాలి, కావాలి అంటే అది పెద్ద థాట్ ఏం గాదు. అంటే మీలోను ఉన్న ఎనర్జీ చాలా ఈజీగా కన్వర్ట్ చేసేస్తది ఒక షర్ట్ పరంగా. ఎళ్తారు ఏముంది అబ్బాయి ఒక 500, 1000, 2000, 3000, 4000 ఎళ్లి కొనుక్కుంటారు షర్ట్. ఓకే. చాలా ఈజీగా మీరు ఆ ఎనర్జీని పాస్ చేసి దాన్ని మెటీరియల్ మ్యాటర్ రూపంలో నుంచి అంటే లైక్ ఇట్ రిక్వైర్డ్ న్యూట్రాన్స్, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ ఇవన్నీ బేసిక్ థింగ్స్ అన్నీ గూడా రివర్స్ ఫార్ములాలో అయ్యి ఒక పర్టిక్యులర్ ఒకటి మ్యాటర్ అయిపోయి ఆ మ్యాటర్ నుంచి ఒక షర్ట్ రూపంలో మీకు వచ్చేసింది బస్. వెరీ సింపుల్. రైట్? కానీ నేనేమంటున్నానంటే మీకు ఒక కారు కావాలంటే విచ్ ఈస్ కాస్టింగ్ 5,00,000, 10,00,000, 20,00,000, 1,00,00,000, 2,00,00,000, 5,00,00,000 ఎప్పుడైతే మీ ఆలోచన శక్తి పెరిగిందో థాట్ ప్రాసెస్ అంటాం దాన్ని. ఎప్పుడైతే దాన్ని
కేంద్రీకృతం చేసి గట్టిగా 1,96 థాట్స్‌లో నుంచి అట్‌లీస్ట్ మనము ఒక థాటో, 2 థాట్స్ సరిపోవు బాస్. దాన్ని ఏ రకంగా దాన్ని మన బుర్రలో పెంపొందించుకోగలిగితే, ఆ రకంగా మనకు కారు కావాలంటే కారొస్తది, బైక్ కావాలంటే బైకొస్తది. అయ్యో స్వామి! వెళ్లి ఓ పెద్ద బిల్డింగ్ కావాలి, ఒక బంగ్లా కావాలంటే అది కూడా వస్తది. ఇదొక థాట్ అండి. ఒక వ్యక్తి ఒక అద్భుతమైన పుస్తకాన్ని రచించాలనుకున్న ఆయన థాట్ అది. ఆయన ఒక బంగ్లా కోరుకోలే. అంటే ఎవరి థాట్స్ వాళ్ళకుంటాయి. నిజమా కాదా చెప్పండి? యెస్. నాకు, నాకు కొన్ని థాట్స్ ఉన్నాయి నా పర్సనల్ విషయంలో. యెస్. నేను సాధించాలనుకుంటున్నాను. యెస్. ప్రతీది కేంద్రీకరిస్తున్నాను. నాకు కావాల్సినది ఒకటొకటి, ఒకటొకటి, ఒకటొకటి నేను సాధించుకోగలుగుతున్నా. పూర్తి స్థాయిలో దాన్ని మనము చూడగలగాల. కేంద్రీకరణ చేయగలగాల. వి హావ్ టు కాన్సంట్రేట్ అబౌట్ అవర్ ఎనర్జీ, అవర్ థాట్ ఇంటూ ద ఎనర్జీ ఇంటూ ద మ్యాటర్. చూడండి, ఇట్స్ ఎ సైంటిఫిక్ వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, ఇప్పుడు అంతా బావుంది. రైట్? క్లారిటీగా మనము డిస్కస్ చేసాం. ఎప్పుడు మనకు వస్తది, ఎప్పుడైతే మన 1,96 ఆలోచనల్లో అట్‌లీస్ట్ దాంట్లో ఒక 10% ఆఫ్ ద ఆలోచనలు దాని మీద పెట్టగలిగితే ఈజీగా మనకు కావాల్సిందొస్తది. ఓకే. ఎప్పుడు రాదు మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ గమనించండి. ఎప్పుడు మనకు రాదు అంటే వెరీ క్లియర్ తీసుకున్నాము. ఒక ఆలోచన చేశాము. ఇట్స్ వెరీ క్లియర్. ఎప్పుడు రాదు అంటే థాట్స్, థాట్స్ చేశాము. ఓకే. దాన్ని దానికొక ఎనర్జీ ఇచ్చాము. రైట్? ఎనర్జీ అలా ఇచ్చాము. థాట్ ఏంటంటే ఒక థాట్ ఇచ్చాము. దానికి ఎనర్జీ ఇచ్చాము. ఎనర్జీ అనేది చాలా బలహీనంగా ఉంది బాస్. బలహీనంగా ఉన్నా పర్లేదు. కానీ నువ్వు ఎప్పుడైతే మాస్టర్ చేయలేపో, ఆ మాస్టర్ చేయకపోతే నీకు మెటీరియల్ రాదు. మెటీరియల్ రాకపోతే మెటీరియల్ నథింగ్ బట్ ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ పార్టికల్స్. మాస్టర్ చేయకపోతే ఇట్స్ ఎ మాస్టర్. ఈ మాస్టర్ నీ కాన్సంట్రేటెడ్ లేదు. ఎలా వస్తది? ఇట్స్ ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూరాన్ అంటున్నాం. దిస్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రాన్. ఓకే. ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూరాన్. ఎలా డెవలప్ అవుతాయి? అంటే ఇక్కడ నుంచి కింద నుంచి పైకెళ్ళాలి బాస్ నువ్వు. ఈ మెటల్ ఊరికొస్తదా చెప్పు? అంటే వెనెవర్ యూ మాస్టర్ ద థింగ్స్, ఎప్పుడైతే నీ ఆలోచనలు కరెక్ట్‌గా లేవో, అంటే ఆలోచన శక్తి దాని మీద లేదో, అప్పుడు నీకు యూనివర్స్ అనేది వెనక్కి తీసేసుకుంటది. ఎనర్జీ కెన్ నాట్ బి క్రియేటెడ్, నాట్ డెస్ట్రాయిడ్ అంటారు. అంటే ఎనర్జీ అనేది ఖచ్చితంగా ఇంకో విధానంలోకెళ్ళిపోవాలి. ఎప్పుడైతే నువ్వు ఎనర్జీ ఇవ్వలేదో, అది యూనివర్స్‌లో కలిసిపోతది. నథింగ్ మచ్. విశ్వంలో విశ్వశక్తి అంటుంటారు కదా! అది కలిసిపోతది. ఎందుకంటే సింపుల్ అండి. గుర్తుపెట్టుకోండి. మీరు మంచిగా ఉదాహరణకి లైక్ మీకు అప్పులున్నాయి. రైట్? అప్పులున్నాయని సోదేస్తూనే ఉన్నారు. ఆలోచనలు అన్నీ అవే ఉన్నాయి. బాస్, అల్టిమేట్‌లీ మీరు కోరుకున్న ఎనర్జీ ఏంటి బాస్ ఇక్కడ? ఎనర్జీ ఒక థాట్ ఇచ్చారు. అప్పులున్నాయంటే అప్పులు ఒక థాట్ అద్భుతంగా మెటీరియల్, నీకెప్పుడు జీవితాంతం అప్పులు కడతనే ఉంటావు. యెస్. ఇట్స్ వెరీ క్లియర్. అలాంటి థాట్స్ నువ్వు ఇచ్చావు. ఆల్రెడీ ఇట్స్ ఎ థింగ్. ఒక ఎనర్జీని దానికి నువ్వు క్రియేట్ చేస్తున్నావు. మై డియర్ ఫ్రెండ్స్. ఆ ఎనర్జీ అనేది మైనస్ ఉంటుంది. యెస్. ప్లీజ్ ఆ మైనస్ ఏదైతే ఉందో, ఆ మైనస్‌ని వదిలేసి, అయ్యా! నీకు ₹1,00,00,000 అప్పు ఉండని పర్లేదు. ఓకే. ఒక పాజిటివ్ థాట్స్ అనేది స్టార్ట్ చెయి నీ లైఫ్‌లో. వెనెవర్ ఇఫ్ యూ స్టార్ట్ అంటే ప్రాక్టికల్లీ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూరాన్, మ్యాటర్, పార్టికల్స్ అని చెప్తున్నా, గమనించారా లేదు మీరు? ఈ థాట్ అనేది ఏదైతే ఉందో, ఈ థాట్ అనేది యెస్. ₹1,00,00,000 ఉంటే ఉండని. యెస్. నేను పాజిటివ్‌గా అంటే ఒక 10,00,00,000 సంపాదిస్తా, 20,00,00,000 అలాంటి థాట్స్ నువ్వు బుర్రకి ఎనర్జీ విశ్వానికి ఎప్పుడైతే నువ్వు విశ్వానికి ఇస్తావో, ఇక్కడ ఇక్కడ చూడండి, ఒక రే అనేది పాస్ అయింది. ఆ రే అండ్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, ఒక ఒక థాట్ ఏ విధంగా అలా మ్యాటర్‌గా డెవలప్ అవుతది. నువ్వు మాస్టర్ కూడా చేయాలండి. గమ్ముగా ఏదో ఆలోచన చేసాంలే అయిపోయింది అనుకుంటే అది నడవదు. యూ హావ్ టు మాస్టర్ దట్. ఏదో ముక్కు మూసుకొని నేను యోగా చేశా, ధ్యానం చేశా అంటే నడుస్తదా చెప్పు? నీకు కావాల్సిన 10,00,00,000 వస్తాయా? నీకు ₹1,00,00,000 అప్పు ఉంది. ₹1,00,00,000 అప్పు ఉంటే ఉంది. వదిలేయ్ అన్నావు, బానే ఉంది. బట్ ఇఫ్ యూ మాస్టర్ యువర్ థాట్, ఈ థాట్‌కి ఎనర్జీ ఇచ్చావు. ఈ ఎనర్జీని నువ్వు మాస్టర్ చేయగలగాల. అప్పుడు మాత్రమే కదా
నీవు అనుకున్న శక్తి మ్యాటర్‌గా కన్వర్ట్ అవుతది. ఓకే. మ్యాటర్ ఈస్ నథింగ్ బట్ మెటీరియల్. మెటీరియల్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ పార్టికల్. పార్టికల్ ఈస్ నథింగ్ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూరాన్. ఇవి ప్రపంచ శక్తి అంతా ఇక్కడే ఉంది కదండీ! అప్పుడైతే నువ్వు అనుకుంటావో, గట్టిగా అనుకోని, ఆ థాట్స్‌ని గట్టిగా పెట్టుకొని పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తావో, పాజిటివ్ అంటే ప్లస్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ప్లస్. ఎప్పుడైతే ఇది ఇస్తావో నీకు ఖచ్చితంగా వస్తది. అవునా కదా? యెస్. ఇది ఎవడు ఆపగలడు? వాడి మీద డిపెండ్ అయ్యా, వీడి మీద పెట్టి ఇప్పుడు ఎవ్వడి మీద డిపెండ్ అయ్యే అవసరమే లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే నువ్వు మంచి థాట్ ప్రొవైకింగ్ పాజిటివ్ థింగ్స్ పాజిటివ్ అంటూ ఉంటారు. నిజమా కాదా చెప్పండి? అందరూ మాట్లాడుతూ ఉంటారు. కానీ దాన్ని మాస్టర్ చేసినప్పుడు మాత్రం నువ్వు అనుకున్న స్థాయిలో నువ్వు సక్సెస్ కాగలవు. నిన్ను ఎవ్వడు ఆపలేడు. ఎవడొచ్చి నిన్ను పట్టుకున్నా, ఏం చేసినా నీ పాజిటివ్ థింగ్స్ వేరే విషయంలో ఉంటాయి. అప్పుడు నువ్వు సక్సెస్ 100% అవుతావు. ఎవ్వడు నిన్ను ఆపలేడు. గౌతమ్ బుద్ధ వచ్చినా, దేవుడొచ్చినా నిన్ను ఆపలేడు. విశ్వశక్తి నీతో ఉన్నట్టు. ఇట్స్ ఎ ప్రాక్టికల్ థింగ్ రైట్? సో, ఇటువంటి అద్భుతమైన విజయాలు పొందిన వాళ్ళు చాలామందున్నారు. వాళ్ళ నుంచి నేను కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు కన్వే చేయడానికి ట్రై చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. ఒక థాట్, మంచి థాట్ అనేది మన లైఫ్‌లో గావాలి. అది థాట్, ఆలోచన, ఆలోచన శక్తి. శక్తి అంటున్నాను. ఆ శక్తిని ఏదైతే నథింగ్ బట్ ఎనర్జీని మనం పాజిటివ్‌లో తీసుకెళ్తే పాజిటివ్ వస్తది. నెగెటివ్‌లోకి తీసుకెళ్తే నెగెటివ్ వస్తది. నీవు అప్పులే ఉన్నాయి, అప్పులే ఉన్నాయని ఏడుత్తనే ఉంటే నీకు అప్పులు బాబు నీ జీవితం అంతా అప్పులే ఉంటాయి. ఎప్పుడైతే వండని దాని గురించి వదిలేసేయి. వదిలేసేయి. వాళ్ళొస్తున్నారు, వీళ్ళొస్తున్నారు, వీళ్ళు పెడుతున్నారు, వాళ్ళు పెడుతున్నాను, ఆళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఆళ్ళు వదిలేయి. జస్ట్ ఆ థాట్ కూడా వదిలేసేయి. ఆ థాట్ అనేది రానీకు. ఎప్పుడైతే నువ్వు ఆ థాట్ వదిలేసి దాన్ని ప్లస్‌లో యెస్ కానీ వి గోయింగ్ టు సీ దట్ మనం ఇంకా చేద్దాం, ఇంకా యాక్టివిటీ చేద్దాం, వర్క్ ఫోర్స్ పెంచుకుందాం, ఇంకోటి చేద్దాం అంటే ప్రతి జీవితంలో కూడా మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బు అనేది మెయిన్ అండి. ఆ డబ్బు సంపాదించాలనే కాన్సెప్ట్‌లో చాలామంది అప్పులున్నాయి, అప్పులు నెగెటివ్‌లో ఆలోచిస్తూ ఉంటారు. అరే! ఆ నెగెటివ్ థాట్స్ వదిలేసి పాజిటివ్ థాట్ రావడానికి కారణం ఏంటంటే, నేను సింపుల్‌గా మీకు ఒక గ్రాఫ్ ఏసి చూపించడానికి ట్రై చేశాను మై డియర్ ఫ్రెండ్స్. ఇది మీకు ఇన్ఫర్మేషన్ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అఫ్‌కోర్స్ సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎవ్వరైతే ఉన్నారో, దేవుడు గూడా వాడిని ఆపలేడు. ఇలాంటి థాట్స్ ఎందుకు పెట్టుకోవాలంటే, ఒక థాట్ ఎనర్జీ ఇవ్వాలి. ఆ ఎనర్జీ ఏమవుతది? ఆ ఎనర్జీ మెటీరియల్‌గా కన్వర్ట్ అవుతది. ఆ మెటీరియల్ నుంచి మనకు గావాల్సినటువంటి అన్నీ సమకూరుతాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ 100,00,00,000 కావాలంటే 100,00,00,000 అవుతాయి. యెస్. 100 సీఆర్ కావాలంటే 100 సీఆర్ క్రియేట్ అవుతాయి. యెస్. ఆబ్వియస్‌లీ. లేదు. నీ ఆలోచన శక్తి నువ్వు ఇచ్చే ఎనర్జీ బట్టి ఉంటది గదా! ఎనర్జీ ఇచ్చి దానికి ఏదో గమ్ముగా కూర్చొని ముక్కు మూసుకుంటాను, నేను ధ్యానం చేస్తాను, లేకపోతే రోజు ఎళ్లి దండం పెట్టుకుంటాను కాదు. నడవదు బాస్. నీ ప్రతి నరం నరంలో ఎలక్ట్రాన్, ప్రోటాన్ అని, న్యూరాన్ అని చెప్తున్నా ఇక్కడ. గమనించండి. ప్రతి దాంట్లో గూడా అది మీకు సపోర్ట్ చేస్తుంది. ఒక థాట్ ప్రాసెస్ ఎనర్జీ రూపంలో కన్వర్ట్ అయ్యి, ఎప్పుడైతే నువ్వు వద్దన్నా గూడా నీకు రావాల్సిన సక్సెస్ అనేది నిన్ను ఫాలో అవుతది. నో వన్ దే గోయింగ్ టు స్టాప్ యూ గెట్టింగ్ ద టార్గెట్. మై డియర్ ఫ్రెండ్స్, సూపర్ కదా! కాన్సెప్ట్ అయితే అద్భుతంగా ఉంది. రైట్. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి థాట్, అద్భుతమైన థాట్, పాజిటివ్ థాట్స్‌ని డెవలప్ చేసుకోవడానికి, దానికి ఎనర్జీనిచ్చి ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి టార్గెట్ పెట్టుకొని లైఫ్‌లో మనం ముందుకెళ్ళడానికి ట్రై చేద్దాము. సూపర్ ఫెంటాస్టిక్ మై డియర్ ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్. బై బై.